బీజేపీతో లోపాయికార చీకటి ఒప్పందం పెట్టుకునే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలబెట్టలేదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో నలుగురు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులు ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎందుకు పోటీల్లో పెట్టలేదని ప్రశ్నించారు. 42 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ పట్టభద్రుల స్థానంలో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదనేది చర్చనీయాంశంగా మారిందన్నారు. కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ బలమైన నాయకులు ఉన్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానంలో అభ్యర్థిని ఎందుకు పెట్టలేదో పట్టభద్రులు, మేధావులు చర్చించాలన్నారు. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయకుండా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్లో అడ్డగోలుగా నిధులు ఇస్తూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం తెలంగాణకు నిధులు ఇవ్వని దుస్థితి నెలకొందన్నారు. తెలంగాణ నుండి 8 మంది ఎంపీలుగా ఉన్న కేంద్ర బడ్జెట్లో నిధులు తీసుకువచ్చింది శూన్యమని ఆరోపించారు. అందుకే పట్టభద్రులు, మేధావులు బీజేపీకి చెక్ పెట్టాలన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత నిర్ణయాలు సాహసోపేతమైనవిగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరుస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని పట్టభద్రులు గెలిపించాలని కోరారు. పట్టభద్రుల నియోజకవర్గం అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా, మెదక్ ఉమ్మడి జిల్లా, అంటే 4 జిల్లాల పరిధి. ఇందాక నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు చెప్పినట్టుగా 42 నియోజకవర్గ పరిధి. అందులో ఈ పట్టభద్రుల నియోజకవర్గంలోనే కేసీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, కవిత కూడా నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉన్నాడు. అంటే టీఆర్ఎస్ సంబంధించినటువంటి 4 ముఖ్య నాయకులు, రాష్ట్ర నాయకుల కీలకమైన నాయకులు వాళ్ళు ఇక్కడ అభ్యర్థులు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అనేది ఇక్కడ చర్చించాలి, పట్టభద్రులు ఆలోచించాలి. దీని వెనకాల రహస్యం ఏందనేది పరిశీలించాలి. ఎందుకు పెట్టలేదు అంటే మనకు అర్థం అవుతా ఉంది. తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ పరిపాలన. ఆత్మగౌరవ పరిపాలన దెబ్బతిన్నది. బంగారు తెలంగాణ, మనకు బతుకు తెలంగాణ కావాలన్నాం, అనేక పోరాటం చేయాల్సి వస్తుంది. ఆఖరికి ఇందిరాబాద్ ధర్నా చౌక్కే హైకోర్టు ఆశ్రయించి ఇప్పుడు మా పైన కేసులు ఉన్నాయి, ఇప్పటికీ ఇంకా విద్రా కాలే పూర్తిగా. నా మీద, తమిళ వీరభద్రుల మీద, చాలామంది జేఏసీ నాయకులు, అందరి మీద, పార్టీ వామపక్ష నాయకులు ఉన్నాయి. బట్ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవాళ ఈ దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఎన్నికైనప్పటి నుంచి మతోన్మాదం పెడుతున్నారు, అద్దులు మీరుతున్నారు, కార్పొరేట్ శక్తులు ఆగడాలు పెరిగిపోతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ఉల్లంఘనలు సాగుతున్నాయి. ప్రశ్నించే గొంతుగా నొక్కేస్తూ ఉన్నారు. అకారణంగా 90% వికలాంగులైన వాళ్ళు ఎలా మరి వాళ్ళు ప్రాణాలు కోల్పోయినారో మనం చరిత్ర చూసాం. ఇక్కడ ఉత్సవాల్లో మీటింగ్ పెట్టాం. ఇప్పుడు కూడా వరహర్రావు గారు ఇంకా బాంబేలోనే ఎందుకున్నాడని ఆలోచించాలి. కోరేగాం కుట్ర కేసు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇంకోవైపునేమో మరి తెలంగాణ కూడా బాగా అన్యాయం చేస్తుంది బీజేపీ. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి హామీలు కూడా అమలు కావట్లేదు. మనకి ఇస్తామన్న బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ, కాజుపేట గ్రూప్ ఫ్యాక్టరీ, లేకుంటే ఒక సాగునీటికి కనీసం జాతీయ ఇట్లాంటివి ఏమి ఇస్తలేదు. బడ్జెట్లో కూడా కేటాయింపులు మన దగ్గర నుంచి జిఎస్టీ కింద పోయే నిధులన్నీ, మనకు వచ్చే నిధులన్నీ, అచ్చా వేరే రాష్ట్రాలకు ఎట్లా నిధులు పోతున్నాయి, మన రాష్ట్రానికి ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ చూడాలి. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలకి ఏమో అడ్డగోలు నిధులు ఇస్తున్నారు. అదే మన తెలంగాణ అటువంటి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇయ్యారు. ఇలాంటి దుస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఒకసారి చెక్ పెట్టాలి. అందులో ఇక్కడ బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చినారు. 8 కాంగ్రెస్కి ఇస్తే 8 బీజేపీ, బీఆర్ఎస్కు 0. బీఆర్ఎస్కి ఎందుకు 0 అయిందో బీఆర్ఎస్ వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మొత్తం ట్రాన్స్ఫర్ చేసిన ఓట్లని కాంగ్రెస్ గెలవతాయి. కాబట్టి ఆ రకమైన పరిస్థితుల్లో ఇవాళ 8 పార్లమెంట్లో ఉండి కూడా బీజేపీ ఏమి బడ్జెట్ తీసుకొచ్చింది, ఎందుకు విఫలమైంది అనేది చర్చించాలి. ఇప్పుడేమో మళ్ళీ మాకు ఓటేయమని మళ్ళీ వస్తున్నాం. ఇక్కడ బీఆర్ఎస్ మౌనంగా ఉన్నది, అభ్యర్థిని పెట్టలేదు అంటే
దీని వెనుకాల లోపాయికార ఒప్పందం ఉన్నది, చూకటి ఒప్పందం ఉన్నది, లోపలికి వెళ్ళే ఓట్లు ట్రాన్స్ఫర్ చేసే కుట్ర సాగుతున్నది. అందుకనే పట్టభద్రులు అయినటువంటి మేధావులైనటువంటి మీరందరూ కూడా ఆలోచించాలి. ఒకసారి ఏం జరుగుతుంది అనేది గమనించాలి. ఎందుకు ఇంత బలం ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి ఇక్కడనే రేపు పేటు పెట్టకపోతే, ఇంకా పోటీ పెట్టకపోతే ఎందుకు పెట్టలేదని చర్చించాలి. పట్టభద్రులు చర్చించి ఏదైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 13 మాసాలు 14 మాసాలు అవుతున్నాయి. ఇచ్చిన హామీలు పాజిటివ్గా కొన్ని స్టెప్స్ పడతా ఉన్నాయి. ఉద్యోగ సమస్య, మేధావులు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు మరి పెరిగిన అందరూ కూడా బాగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నాడు జీతాలు వస్తున్నాయనేటువంటి పరిస్థితి ఉన్నది అంటే గుర్తించాలి. అందుకని ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి గారి వారికి మొదటి ప్రాధాన్యత ఓటేయాలి. తెలంగాణ జేఏసీ, తర్వాత సిపిఐ, ఇంకా సిపిఎం, మిగతా వామపక్ష పార్టీలు కూడా చాలామంది బలపరుస్తున్నారు. మేధావులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందుకనే మన ఈ ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి గెలిచిందంటే రేవంత్ రెడ్డికి బలం చేకూర్చినట్టు. ఓ రకంగా పట్టభద్రులందరూ కూడా అండగా ఉండాలనేటువంటి ఒక చర్చ జరగడానికి, ఒక బలం చేకూర్చడానికి, గట్టిగా వాదించడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకనే మనం బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆలోచించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరొకసారి మనమందరం కూడా బలపరచడం, మద్దతు ఓట్లేయడం అనేది జరగాలి. అందుకనే ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత గెలిపించితే మన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా మద్దతు ఇచ్చినట్టు చెప్పి